యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి జన్మము శారీరక సంబంధం అనేది అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుని వదిలేస్తే నీకు నాకు ఏం కలగదు. అందరూ బర్త్డే లాగా యేసుక్రీస్తు వారి బర్త్డే లాగా చేసుకుని కేక్ కట్ చేసుకుని కొత్త బట్టలు వేసుకుని కొత్త పిండి వంటలు చేసుకుని వెళ్ళిపోతే దాని వలన ఏమి జరగదు. ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అదే జరిగిద్ది. కానీ హృదయంలో యేసుక్రీస్తు వారు గనక జన్మిస్తే, నీ హృదయంలో గనక యేసుక్రీస్తు వారిని నువ్వు రిసీవ్ చేసుకుంటే యు బికేమ్ ఏ ట్రాన్స్ఫార్మర్. నీ లైఫ్ ఏమవుతుందంటే మారిపోతుంది. ప్రభువారు శారీరక సంబంధంగా జన్మించింది ఎందుకంటే నిన్ను నన్ను మరణ భయము నుంచి, పాపము నుంచి, బానిసత్వం నుంచి విడిపించటానికి, నిత్యజీవం చేర్చటానికి. అది నమ్మి యేసుని నీ హృదయంలోను గనక చేర్చుకుని ఉంటే మనం ఎంతో ధన్యులమి. అదే నిజమైన క్రిస్మస్.